హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఇదైతే దసరా మహోత్సవాలు నవరాత్రులు ఉంటాయి కదా, అప్పుడు తీసిన వీడియో అండి. ఇది శక్తి టెంపుల్కి వెళ్ళే రూట్. స్పెన్సర్స్ పక్కన గల్లీ ఉంటుంది, అంటే ఇప్పుడు విజేత సూపర్ మార్కెట్ ఉంది కదా, దాని పక్కన గల్లీలో స్ట్రైట్గా వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుందండి. మేము నడుచుకుంటూనే వెళ్ళాము. మొత్తం ఇలా ఇంకా టెంపుల్ వెళ్ళే వే మొత్తం ఇలాగే డెకరేట్ చేస్తుంటుందండి లైట్స్తో. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నవరాత్రులు జరిగే అన్ని రోజులు కూడా ఈ డెకరేషన్ అనేది ఇలాగే ఉంటుంది. అండ్ అక్కడ టెంపుల్లో శక్తి ఆలయం ఉంటుంది కదా, అందులో ప్రతిరోజు దాండియా కూడా ఆడతారండి. ఎవరైనా వెళ్ళి ఆడొచ్చు. ఇక్కడ మనం కొంచెం రైట్ తీసుకోవాలి, అక్కడ టెంపుల్ వస్తుందండి. ఇంకా టెంపుల్కి ఇక దగ్గరకు వచ్చే మధ్యలో ఇలాంటివి కూడా పెట్టున్నారు, పోస్టర్స్ లాగా దేవుళ్ళవి. ఇక్కడైతే రాధాకృష్ణులది ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలండి. మధ్యలో దీనికి లైట్స్ ఆగిపోయాయి అన్నమాట, లేకపోతే దీనికి కూడా లైట్స్ ఉంటాయి. చాలా సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది. పోలీసులు ఉంటారు, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చూడండి, అంతటా పోలీసులు ఉంటారు. ఏ గొడవలు జరగకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకుంటారు. దీనికి కూడా లైట్స్ వెలగట్లేదండి, కొన్నింటివి చూసారా వెలిగినవి అలా ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఇది చూడండి వెలుగుతుంది. ఫస్ట్లో చూపించిన రెండేమో వెలగలేదండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకొచ్చేసినాం మనం టెంపుల్ దగ్గరికి. చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. అక్కడ డెకరేషన్ కనిపిస్తుందా ముందుకు వెళ్తుంటే ఫుల్గా, అదే అండి టెంపుల్. వీళ్ళంతా అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళండి. రెడ్ కలర్ డ్రెస్లు వేసుకున్నారు కదా వాళ్ళు. చాలా క్రౌడీగా ఉంటుందండి అసలు. దసరా టైంలో అయితే మామూలుగా కూడా ఈ టెంపుల్కి చాలామంది వస్తారు, ఇంకా దసరా టైంలో అయితే ఫుల్ క్రౌడ్గా ఉంటుంది.
మీ కరీంనగర్లో ఉన్న వాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళైనా, కరీంనగర్ దగ్గరలో ఉన్న వాళ్ళైనా, వర్క్కి ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చినా ఒకసారి టెంపుల్ని విజిట్ చేయండి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారా లైట్స్తో. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ మనకు పూజకి కావాల్సినవన్నీ ఇక్కడ కొనుక్కొని లోపలికి వెళ్ళిపోవచ్చు. గోడల పైన కూడా ఇట్లా కొంగలు నిల్చోబెట్టినట్టుని లైట్స్ డెకరేట్ చేశారు. లోపల ఇలా ఉంటుందండి. అక్కడ చైర్స్ వేస్తున్నారు కదా, దాండియా ఆడితే చూడ్డానికేనండి. మధ్యలో ప్లేస్ ఉంటుంది, చుట్టూ చైర్స్ వేసి ఉంటాయి. మధ్యలో దాండియా ఆడతారు. మనం చూడవచ్చు అక్కడ కూర్చొని. ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారండి టెంపుల్ పక్క సైడ్లో పూజ అయిపోయాక. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఇఫ్ వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా అమ్మవారిని పూలతో ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారండి. మొత్తం పూలతోనే డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. లైట్స్ అండ్ ఫ్లవర్స్ అంతా, ఇంకేం పాడలేదు. టెంపుల్ మొత్తం ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారండి. డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్తో ఎంత బాగుందంటే డెకరేషన్ చాలా బాగుంది. అందరు ప్రదక్షిణలు చేస్తున్నారండి. దీక్ష తీసుకున్న వాళ్ళు అండ్ నార్మల్ పీపుల్ కూడా. ఈ శక్తి టెంపుల్లో 3 అమ్మవార్లు కొలువై ఉంటారండి. లక్ష్మీదేవి, సరస్వతి మాత, దుర్గామాత 3 ఉంటారు ఈ టెంపుల్లో. 3 సపరేట్గా ఉంటాయి టెంపుల్స్. కలిసే ఒకటే టెంపుల్లో కానీ పక్కన 3 మాతలు కొలువై ఉంటారు. మేము కూడా ఇంకా ప్రదక్షిణం చేసామండి. శ్రీహాన్ అయితే చాలా స్పీడ్గా నడుస్తాడు. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి వాటర్ క్యాన్స్ కూడా ఉన్నాయి కదా పక్కన, కూల్ వాటర్. ఫెసిలిటీస్ అన్నీ బాగానే చూసుకుంటారండి. ఇంకా ఇక్కడ కూడా టెంపుల్ ఉంటుంది, గణపతి ఉంటాడు. ఇక్కడ అందరు నిల్చుంటే ఇక్కడ బొట్టు పెట్టుకునేదండి. బొట్టు పెట్టుకుంటారు అందరూ. మిర్రర్ కూడా ఉంది మనకి. ఇక్కడ కూడా వీటి దగ్గర కూడా ఫొటోస్ దిగుతున్నారు. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మొత్తం డెకరేట్ చేస్తారండి. టెంపుల్ మొత్తము, గోపురము అంతటా కూడా. అది కొబ్బరికాయలు కొట్టే స్థలము. మళ్ళీ ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వచ్చేస్తే ఇట్లా ఉంటుంది. ఒకసారి చూసారా ఎంత బాగుందో డెకరేషన్. సరస్వతి అమ్మవారిది చాలా బాగున్నారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క విధంగా అలంకరిస్తారండి. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు మనకి. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఇంకో అమ్మవారు ఉంటారు. చూసారు ఎంత మంచిగా డెకరేట్ చేశారో. ఆ రోజు శాకంబరి అమ్మవారి రోజు అన్నమాట. అందుకే కూరగాయలతో డెకరేట్ చేశారు ఆ రోజు అమ్మవారిని. ఆ అన్ని కూరగాయలతోనే అన్నదానం అనేది జరిపిస్తారు. దాండి అని చెప్పాను కదా, ఇదే ప్లేస్ అండి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఉంటుంది టెంపుల్ మొత్తం. లైటింగ్ కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి. దాండి ఆడేది ఈ ప్లేస్లో అండి. ఇదంతా తీసుకపోసి ఉంటుంది అన్నమాట. చుట్టూ బయటికి ఇక్కడ లోపలికి తోసుకోకుండా చుట్టూ ఇట్లా బారికేడ్స్ లాగా పెట్టారు చూసారా. అవతల వైపు అన్ని దిక్కులు చైర్స్ వేసి ఉంటాయి. మనం కూర్చొని చూడవచ్చు. ఆడవాళ్ళు వెళ్ళి ఆడొచ్చు. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. ఎవరైనా కూడా దాండి ఆడొచ్చు. బయట సైడ్ ఇలా ఉంది. మేమైతే ఇక్కడ నేను శ్రీహాన్ మొత్తం చుట్టూ టెంపుల్ మొత్తం బయటకు వచ్చి అన్ని వైపులా చూసామన్నమాట ఎలా ఉంది అని చెప్పేసి.
ఒక్కొక్క ప్లేస్లో డెకరేషన్ ఈ లైటింగ్ అనేది ఒక్కో రకంగా ఉంది. ఇక్కడ ఇలా పెట్టారు కదా లైట్స్. ఇంకా కొంచెం ముందుకెళ్తే బెలూన్స్ లాగా, స్పైడర్ వెబ్ లాగా అట్లా డిఫరెంట్గా పెట్టారు. మంచిగా అనిపించింది. చాలా టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇంకా సందడిగా ఉందండి. ఎంత నైట్ వెళ్ళినా కూడా క్రౌడ్ అనేది అట్లాగే ఉంటుంది, మనకి ఏ భయం ఉండదు. ఇది ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మేము పక్క సైడ్కి వెళ్తున్నాము. అక్కడ ఇలా ఉంది డెకరేషన్, బెలూన్స్ లాగా అనిపిస్తుంది లైట్స్. ఇవన్నీ యాక్చువల్గా కలర్ లైట్స్. కాకపోతే ఈ ఫోన్లో అంత క్లారిటీ లేక మీకు కొంచెం కలర్స్ తక్కువ డల్గా కనిపిస్తున్నాయి. అది టెంపుల్. మనం పక్క సైడ్ వచ్చాము ఇప్పుడు, టెంపుల్ పక్కన ఇది. మీకు ఎలా నచ్చింది ఈ డెకరేషన్? బాగుంది కదా. మీ సైడ్ కూడా ఇలాంటి టెంపుల్స్ ఉంటే దసరా అప్పుడు ఎలా డెకరేట్ చేస్తారు, ఫెస్టివల్ టైంలో ఎలా ఉంటుందని చెప్పేసి కామెంట్ చేయండి. నేనేమంటే కెమెరాలో లైటింగ్ అనేది అడ్జస్ట్ చేస్తూ వీడియో తీస్తున్నాను, సరిగ్గా క్లారిటీ రావట్లేదని చెప్పేసి మీకు క్లియర్గా చూపిద్దామని. ఇప్పుడు మేము సైడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ వెళ్తే టెంపుల్ మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ గేట్, అది వస్తుంది అన్నమాట. ఇటు సైడ్ వెళ్తే మళ్ళీ వేరే రోడ్ వస్తుంది, మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఇటు సైడ్ రోడ్ ఉంటుంది అన్నాను కదా, అటు కూడా డెకరేట్ చేశారు, ఇటు కూడా డెకరేట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్తే మెయిన్ గేట్ వస్తుంది.